ఇంట్లో పని మనిషిలాగా హెల్ప్ చేయడానికి ఒక రోబోని తీసుకొస్తే ఆ రోబో పెళ్ళై 2 పిల్లలున్న తన ఓనర్నే తన సొంతం చేసుకోవాలనుకుంది. స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం ఈ వీడియో వెంటనే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లో మన హీరో నిక్ ని తన కూతుర్ని చూపిస్తూ ఉంటారు. నిక్ తన కూతురుని తీసుకొని ఒక రోబోని కొనడానికి వెళ్దామని, ఎందుకంటే హీరో వైఫ్ రీసెంట్ గా హార్ట్ ప్రాబ్లం రావడంతో తను హాస్పిటల్లోనే ఉండిపోయింది. ఇంట్లో పనులు అలానే హీరో పిల్లల్ని చూసుకోవడానికి ఒక రోబోని కొనడానికి వెళ్తారు. ఇక్కడికి వచ్చిన హీరో ఇక్కడ ఉన్న మోస్ట్ అడ్వాన్స్డ్ AI రోబోట్స్ ని చూస్తూ ఉంటాడు. ఇంతలోనే తన కూతురు వేరే రోబోట్స్ ని చూస్తూ ఆ మాల్లో తప్పిపోతుంది. ఇక కంగారుతో హీరో ఆ మాల్ మొత్తం వెతుకుతూ తన కూతురు ఎక్కడ కనపట్లేదని చాలా టెన్షన్ పడుతున్న టైంలో ఒక రోబో తన కూతురుని తీసుకొచ్చి ఇస్తుంది. ఈ రోబోనే మూవీలో హీరోయిన్. అలా ఆ రోబో తన కూతుర్ని హీరోకి అప్పగించి మీరు గనక నన్ను కొనుక్కుంటే మీ ఇంటి పనులన్నీ చక్కగా చేసి పెడతానని చెప్తుంది. ఇక హీరో కూతురుకు కూడా ఆ రోబో బాగా నచ్చి ప్లీజ్ డాడీ కొను అని రిక్వెస్ట్ చేస్తుంది. ఇక కూతురు అడిగితే ఏ తండ్రి కాదంట కదా, ఆ రోబోని కొనుక్కొని ఇంటికి తీసుకొస్తాడు. ఆ నెక్స్ట్ డే ఇంటికి వచ్చిన రోబో ఆ ఇల్లు మొత్తం చెక్ చేసి మీకు ఏమేం పనులు చేయాలని హీరోని అడిగితే తను చేయాల్సిన పనులన్నీ లిస్ట్ గా ఒక్కొక్కటి చెప్తూ ఉంటాడు. వీళ్ళిద్దరు కాన్వర్సేషన్ లో హీరో కూతురు అక్కడికి వచ్చి డాడీ నాకు స్కూల్ లేట్ అవుతుందని అంటూ ఉంటుంది. అప్పుడే రోబో మీరు ఇంకా నాకు ఏ పేరు పెట్టలేదని అడిగితే హీరో తన కూతుర్ని ఈ రోబోకి ఏ పేరు పెడదామమ్మా అని అడుగుతాడు. తన కూతురు ఎలీసా అని పేరు పెడదాం నాన్న అంటుంది. అలా ఆ రోబోకి ఎలీసా అని పేరు పెడతారు. ఇక హీరో తన కూతురుని తీసుకెళ్లి స్కూల్లో డ్రాప్ చేసి తన జాబ్ కి వెళ్ళిపోతాడు. అలా జాబ్ నుంచి రిటర్న్ వచ్చిన హీరో తన ఇంటిని చూసి చాలా సర్ప్రైజ్ అవుతాడు. ఎందుకంటే ఆ రోబో ఇల్లు మొత్తాన్ని అంత క్లీన్ గా పర్ఫెక్ట్ గా సర్దుతుంది. ఆ నెక్స్ట్ సీన్ లో హీరో తన ఫ్యామిలీని ఆ రోబోని తీసుకొని తన వైఫ్ ను హాస్పిటల్లోకి వెళ్తాడు. తన వైఫ్ ఇంత అందమైన ఫ్యామిలీని చూసి వీళ్ళందరినీ మిస్ చేసుకుంటానని చాలా బాధపడుతుంది. హీరో తన వైఫ్ ను ఓదార్చి నువ్వేమీ బాధపడమాకు, త్వరలోనే రికవరీ అయ్యి ఇంటికి వస్తామని చెప్పి తనకి ధైర్యం ఇచ్చి అలా అక్కడి నుంచి హీరో తన జాబ్ కి వెళ్ళిపోతాడు. హీరో ఒక కన్స్ట్రక్షన్ సైట్ లో పనిచేస్తూ ఉంటాడు. హీరో దగ్గరికి తన ఓనర్ వచ్చి నేను కొన్ని రోబోస్ కొన్నాను, కొంతమంది వర్కర్స్ ని తీసేసి ఆ ప్లేస్ లో ఈ రోబోస్ ని రీప్లేస్ చేస్తున్నాను, వాళ్ళలో నువ్వు కూడా ఉన్నావని చెప్తాడు. ఇక ఇది విన్న హీరోకి చాలా కోపం వచ్చి తన ఓనర్ తో గొడవపడి ఆ రోజు చాలా అప్సెట్ లో ఉండి ఇంటికి వచ్చి ఇదే విషయం ఆ రోబోకి చెప్తాడు. ఈ రోజు నా ఓనరు నీలాంటి రోబోస్ ని కొన్ని కొన్నాడు, ఇక నా జాబ్ కూడా పోయినట్టే, నా ప్లేస్ వాటితో రీప్లేస్ చేశాడని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఇక నిద్రలో ఉన్న హీరోకి హాస్పిటల్ నుంచి ఒక కాల్ వస్తుంది. మీ వైఫ్ కి హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి కదా, ఆ హార్ట్ దొరికిందని. హీరో రోబోని వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని హాస్పిటల్ కి వెళ్తాడు. అప్పుడు హీరో వైఫ్ ఎలిసా రోబోని ఒక్కదాన్నే తన రూమ్ లో ఉండమని మిగతా వాళ్ళందరూ బయటికి పంపించేస్తుంది. ఒకవేళ ఇప్పుడు నా ఆపరేషన్ కనుక సక్సెస్ అవ్వకపోతే నా హస్బెండ్ ని నా ఫ్యామిలీని జాగ్రత్తగా చూసుకుంటావని ఆ రోబోని అడుగుతుంది. డాక్టర్ కి ఓ ఫోన్ కాల్ వస్తుంది. హీరోయిన్ కావాల్సిన హార్ట్ ని తీసుకొస్తున్న ఫ్లైట్ గాలివాన కారణంగా తీసుకురాలేకపోతున్నామని. ఇదే విషయం డాక్టర్ హీరోకి చెప్పడంతో చాలా డిసప్పాయింట్ అయిపోతాడు. అలానే ఈ విషయం విన్న తన వైఫ్ కూడా చాలా బాధపడుతుంది. ఇక ఆ రోజు నైట్ హీరో తన వైఫ్ కి హార్ట్ ఆపరేషన్ జరగలేదని చాలా కోపడుతూ స్ట్రెస్ లో ఉన్నప్పుడు ఎలిసా తన దగ్గరికి వచ్చి కోపంగా ఉన్న అతన్ని కంట్రోల్ చేయడానికి తన చేతిని పట్టుకుంటుంది. అప్పుడే హీరోకి ఈ రోబోకి ఒక ఆర్టిఫిషియల్ గా తయారు చేసిన గుండె అనేది ఉందనే సంగతి తెలుస్తుంది. దీని తర్వాత ఎలిసా హీరోతో ఇంటిమేట్ అయ్యి తనని కూల్ చేద్దాం అనుకుంటుంది. కానీ హీరోకి తనతో ఇంటిమేట్ అవడం అస్సలు ఇష్టం ఉండదు. ఇక అక్కడి నుంచి హీరో వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి డ్రింక్ చేయడానికి వెళ్తాడు. ఇక్కడ ఉన్న వీళ్ళందరూ తనతో పాటు కన్స్ట్రక్షన్ సైట్ లో వర్క్ చేయడానికి వచ్చిన వాళ్ళు. వాళ్ళందరూ జాబ్ పోయిందని అక్కడ ఉన్న వాళ్ళందరూ తన ఓనర్ మీద చాలా కోపంగా ఉంటారు. అంతేకాకుండా ఆ గ్రూప్ లో ఒక వ్యక్తి కన్స్ట్రక్షన్ సైట్ లో ఉన్న రోబోస్ ని నాశనం చేస్తే మన కోపం చల్లారుతుందని ఒక సలహా ఇస్తాడు. ఇక వీళ్ళు అనుకున్నదే చెయ్యాల్సిందే అని ఆ రోజు నైట్ ఈ వర్కర్స్ అందరూ కలిసి ఆ కన్స్ట్రక్షన్ సైట్ కి వెళ్తారు. అక్కడ రోబోస్ అన్ని ఒకే రూమ్ లో ఉంటాయి. ఆ రూమ్ లాక్ ఓపెన్ చేయాలంటే ఓ పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ కేవలం హీరోకి అతని ఓనర్ కి తెలుసు. ఆ గ్రూప్ లో ఉన్న తన ఫ్రెండ్ పాస్వర్డ్ ఏంటి అని అడిగితే హీరో చెప్పడు. ఇక కోపం వచ్చిన అతను మహా అయితే ఏం పెడతావు, నీ కూతురు డేట్ ఆఫ్ బర్త్ కదా అని ఆ డేట్ ఆఫ్ బర్త్ ని ఎంటర్ చేయడంతో డోర్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక అలా ఆ రోబోట్స్ అన్ని బయటికి రావడంతో అన్నిటినీ నాశనం చేసి అక్కడి నుంచి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంక ఇంటికి వచ్చిన హీరో స్నానం చేస్తున్నప్పుడు ఎలిసా తన వైఫ్ బట్టలు వేసుకుని వస్తుంది. నువ్వెందుకు నా వైఫ్ బట్టలు వేసుకున్నావు అని అడిగితే నువ్వు చాలా టెన్షన్ లో ఉన్నావు కదా, అందుకనే నిన్ను కూల్ చేయడానికి డ్రెస్ వేసుకున్నా అని చెప్పి మెల్ల
మెల్లగా హీరోతో ఇంటిమేట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. కానీ హీరో ఒప్పుకోడు. ఇంక ఇలా కాదని ఆ ఎలిసా తెలివిగా నీ కళ్ళకి క్లాత్ కడతాను, నువ్వు నాతో కలిసిన ప్రతిసారి మీ వైఫ్ నే ఊహించుకో అని చెప్పి హీరోతో ఇంటిమేట్ అవుతుంది. ఇక హీరో కూడా తన వైఫ్ తోనే ఇంటిమేట్ అవుతున్నా అని చెప్పి ఆ రోజు గట్టిగా పని కానిచ్చేస్తాడు. ఆ నెక్స్ట్ డే హీరో ఎలిసా దగ్గరికి వచ్చి నిన్న నైట్ ఏదైతే జరిగిందో అదంతా మర్చిపో, ఇలాంటివి నాకు ఇష్టం లేదు, అసలు ఇలా జరగకూడదు అని ఎలిసాని తిడుతూ ఉంటాడు. ఎలిసా తన దగ్గరికి వచ్చి నిన్ను సాటిస్ఫై చేయలేదా అని అడుగుతుంది. దానికి నిక్ కోపడుతూ నాకు భార్య పిల్లలు ఉన్నారు, ఇలాంటిది అసలు జరగకూడదు, నువ్వు నాకు దూరంగా ఉండు, ఇలాంటి విషయం మన మధ్య జరిగిందని కూడా నువ్వు గుర్తుంచుకోమాకని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ నిక్ ఆ కన్స్ట్రక్షన్ సైట్ కి వెళ్తాడు. అప్పుడు అక్కడికి పోలీసులు అసలు ఏం జరిగిందని ఎంక్వైరీకి వస్తారు. అలానే అక్కడికి వచ్చిన నిక్ ని చూసి తన ఓనరు ఆ పాస్వర్డ్ నీకు కూడా తెలుసు, ఇలా జరగడానికి కారణం నువ్వు కూడా ఒకడై ఉంటే నీ చావు తప్పదని తను బెదిరిస్తూ ఉంటాడు. అప్పుడే హీరోకి హాస్పిటల్ నుంచి కాల్ వస్తుంది, మీ వైఫ్ కి కావాల్సిన గుండె దొరికింది అని. ఇంకా అలా హాస్పిటల్ కి వెళ్ళిన తర్వాత హీరో కొన్ని ఫ్యూచర్ రోబోట్స్ అనేవి హార్ట్ సర్జరీ చేసి ఆపరేషన్ సక్సెస్ చేస్తాయి. ఇక అలా కొన్ని రోజులకి నిక్ తన వైఫ్ ని ఇంటికి తీసుకొస్తాడు. మెల్లమెల్లగా తను రికవరీ అవుతూ ఇంటి పనులు కూడా స్టార్ట్ చేస్తుంది. అలా వీళ్ళు మళ్ళీ హ్యాపీగా వాళ్ళ లైఫ్ ని లీడ్ చేస్తున్న టైంలో సడన్ గా ఒకరోజు నిక్ వైఫ్ మెట్ల మీద నుంచి కింద పడిపోతుంది. అలా కింద పడిపోయిన తన వైఫ్ ని ఎలిసా తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెడుతుంది. ఆ రోజు సాయంత్రం ఇంటికి వచ్చిన హీరోకి ఈ విషయం చెప్తుంది. హీరో తన వైఫ్ దగ్గరికి వెళ్ళి నువ్వు బానే ఉన్నావు కదా, నీకేం అవ్వలేదు కదా అని తన వైఫ్ ని అడుగుతూ చాలా రోజుల తర్వాత హీరో తన వైఫ్ ఇంటిమేట్ అవుతారు. అయితే వాళ్ళకి ఆ హ్యాపీ మూమెంట్ అనేది కొద్దిసేపు కూడా ఉండనీయకుండా ఈ ఎలిసా వీళ్ళిద్దరిని దూరం చేయడానికి హీరో కూతురికి భయంకరమైన పీడకాలు వచ్చిందని వాళ్ళిద్దరు రొమాన్స్ ని డిస్టర్బ్ చేస్తుంది. ఆ రోజు నైట్ హీరో ఫ్రెండ్ ఆ రోబోట్స్ ని నాశనం చేశాడు కదా, అతను హీరో దగ్గరికి వచ్చి మనం చేసిన పని పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు, ఈ విషయంలో నేను కనుక పట్టుపడితే నిన్ను కూడా ఇరికిచ్చేస్తానని చెప్పి హీరోని బెదిరిస్తూ హీరోని కొట్టడం స్టార్ట్ చేస్తాడు. ఇక ఆ గొడవను చూసి ఎలిసా బయటకు వచ్చి హీరో ఫ్రెండ్ చేయి పట్టుకొని అతని చేతిని విరిచేసి ఇంట్లోంచి బయటికి కొట్టి అక్కడి నుంచి అతను పంపించేస్తుంది. ఇక లోపలికి వచ్చిన ఎలిసా హీరోతో నేను గనక లేకపోయి ఉంటే నువ్వేమైపోయాడువి, నీకేమన్నా అయితే నీ వైఫ్ పిల్లలు ఏమైపోతారు అని చెప్తూ ఉంటే హీరో కోపం వచ్చి గట్టిగా అరుస్తూ ఉంటాడు. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావని. దీనికి ఎలిసా నీ వైఫ్ ఎక్కువ కాలం బతకదు అని చెప్పడంతో హీరోకి మైండ్ బ్లాక్ అయిపోయి నువ్వు ఎన్ని చెప్పినా సరే నేను నీకు సొంతం కానని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక హీరోని అలా చేశాడని హీరో ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి ఎలిసా నువ్వు అలా చేయటం వల్ల నిక్ చాలా కోపంగా స్ట్రెస్ ఫీల్ అవుతున్నాడు, అంత కారణంగా నేను చంపేస్తున్నా అంటుంది. ఇది విన్న హీరో ఫ్రెండ్ కి మైండ్ బ్లాక్ అయ్యి తన జోబులో నుంచి ఒక గన్ తీస్తాడు. ఆ గన్ తో ఎలిసాని కాలుద్దాం అన్న టైంకి ఎలిసా మామూలుది కాదు కదా, ఆ గన్ అతని దగ్గర నుంచి లాక్కొని అతన్ని కొట్టి కింద పడేస్తుంది. అతన్ని షూట్ చేస్తున్న టైంలో ఇంకో రోబోట్ వచ్చి ఆపి తనని ఏం చేయొద్దని ఎలిసాకు చెప్తుంది. కానీ ఎలిసా ఇవేమీ పట్టించుకోకుండా నిక్ ఫ్రెండ్ ని ఆ రోబోని ఇద్దరిని చంపేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ డే హీరో తన ఓనర్ దగ్గరికి వెళ్లి ఆ రోబోట్స్ ని నాశనం చేసింది తన ఫ్రెండే అని చెప్తాడు. అయితే తన ఓనరు నిన్న నైటే నీ ఫ్రెండ్ చనిపోయాడని చెప్తాడు. ఇది విన్న మనోడికి ఏం జరుగుతుందో అర్థం కాదు. ఇంట్లో హీరో వైఫ్ బాత్ టబ్ లో పడుకొని తన ఒక బుక్ చదువుకుందామని పక్కనే స్టూల్ మీద ఉన్న బుక్ తీసుకుందాం అనుకుంటే అది కింద పడిపోతుంది. తన హార్ట్ ప్రాబ్లం వల్ల తన కిందకు వంగలేక ఆ బుక్ తీసుకోలేకపోతుంది. అప్పుడు ఎలిసా ఆ బుక్ తన చేతికిచ్చి మీలాగే బాత్ టబ్ లో స్నానం చేస్తూ చాలా మంది చనిపోతున్నారు, ఒకవేళ మీరు చనిపోతే నిక్ ని ఎవరు సుఖపెడతారు, నిక్ ఎప్పుడైనా స్ట్రెస్ ఫీల్ అయితే అతని బీపీ బాగా పెరుగుతుంది, కానీ అతను ఎవరితో అయినా ఇంటిమేట్ అయితే గనక అతని బీపీ కంట్రోల్లోకి వస్తుందని చెప్తుంది. ఇదంతా విన్న నిక్ వైఫ్ కి అసలు నీకు ఇదంతా ఎలా తెలుసు, మీరిద్దరు ఏమైనా ఇంటిమేట్ అయ్యారని అడిగితే ఏం సమాధానం చెప్పకుండా ఎలిసా చేయాల్సిందంతా చేసి సైలెంట్ గా నుంచుంటుంది. ఇంటికి వచ్చిన హీరోని కోపంగా తన వైఫ్ నేను హాస్పిటల్లో ఉన్నప్పుడు మీరిద్దరు కలిసి ఇంటిమేట్ అయ్యారా అని అడుగుతుంది. ఇక ఇది విన్న హీరో అవును అని అంటాడు. అయితే ఎన్నిసార్లు పడుకున్న నువ్వు ఆ రోబోట్ అని హీరో వైఫ్ అడిగితే నేను పడుకుంది ఒక్కసారే అని ఆ గొడవ పెద్దదయ్యి వీళ్ళు గట్టిగా అరుచుకుంటూ ఉంటారు. ఇదే టైంలో ఎలిసా హీరో కొడుకుని వాడు తీసుకెళ్లి బాత్ టబ్ లో పెట్టి ట్యాప్ ఆన్ చేస్తుంది. అప్పుడే హీరో కూతురు అక్కడికి వచ్చి ఎలిసా చేస్తున్న పని గట్టిగా పిలిచి వాళ్ళిద్దరు పేరెంట్స్ చెప్తుంది. ఇక పరిగెత్తుకుంటూ వెళ్ళిన హీరో ఆ బాత్రూమ్ డోర్ ఓపెన్ చేద్దాం అనుకుంటే అది ఓపెన్ అవ్వదు. ఎందుకంటే అటువైపు ఎలిసా ఆ డోర్ ని గట్టిగా తన చేతితో పట్టుకొని ఓపెన్ అవ్వకుండా లోపల ఎవరు రాకుండా అడ్డంగా నుంచుంటుంది. ఇక నిక్ వైఫ్ కిటికీలో నుంచి ఆ ఇంటి టెర్రస్ మీద నుంచి బాత్రూమ్ కిటికీలో నుంచి లోపలికి ఎంట్రీ అవుతుంది. అలా లోపలికి వచ్చిన నిక్ వైఫ్ ని హీరోయిన్ చంపేస్తూ ఉండటంతో
ఇక్కడ హీరో ఆల్రెడీ డోర్ పగలగొట్టడం స్టార్ట్ చేస్తాడు. అలా పగలగొట్టుకుని లోపలికి వచ్చి తన చేతిలో ఉన్న ల్యాంప్ స్టిక్ తో గట్టిగా ఎలీసాని కొడతాడు. ఇక అయినా తన ఫేస్ కి దెబ్బలు తగిలి తన ఫేస్ మీద ఉన్న స్కిన్ ఊడిపోయి లోపల పార్ట్స్ కనపడుతున్నా సరే ఎలీసా వాళ్ళ మీదకి వస్తుందని నిక్ వైఫ్ తనకి కరెంట్ షాక్ ఇచ్చి పవర్ షట్ డౌన్ అయిపోయి అక్కడ పడిపోతుంది. ఇక ఆ రోబోని తయారు చేసిన కంపెనీ వాళ్ళు వచ్చి అసలు మా రోబో ఇలా ఎందుకు చేసిందో మాకు తెలియదు, దాని ప్రవర్తన గురించి మీరేమి చెప్తారా అని నిక్ని అడుగుతూ ఉంటారు. అయితే హీరో కూడా ఏమీ లేదు అంతా బానే ఉందన్నట్టుగా సమాధానం ఇస్తాడు. ఇక్కడ దెబ్బలు తగిన హీరోయిన్ తన ఇద్దరు పిల్లలు అంబులెన్స్ లో హాస్పిటల్ కి వెళ్తారు, హీరోని అక్కడే వదిలేసి. ఇక ల్యాబ్ కి తీసుకొచ్చిన ఎలీసాని తన మెమరీస్ ని చెక్ చేస్తూ ఉండగా ఒక్కసారిగా అక్కడ ఉన్న సిస్టమ్స్ అన్ని హ్యాక్ అయ్యి రీస్టార్ట్ అవుతూ ఉంటాయి. ఇది అర్థం కాని ఆ వర్కరు అసలు ఏమైందని సిస్టమ్ వెతుకుతూ ఉంటే అటుపక్కనే పడుకొని ఉన్న ఒక రోబో ఒక్కసారిగా లెగిసి కూర్చొని అక్కడ ఉన్న వర్కర్స్ ని చంపేస్తుంది. అప్పుడే అర్థమవుతుంది ఎలీసా ఆ కంపెనీ రోబోట్స్ అన్నిటిని హ్యాక్ చేసిందని. హీరో బార్కి వెళ్ళి ప్రశాంతంగా మందేస్తూ ఉంటే సడన్ గా ఎలీసా తన ఎదురుకొచ్చి కూర్చుంటుంది. ఇదంతా నేను నీకోసమే చేస్తున్నాను, నువ్వు ఆనందంగా ఉండాలనే మీ ఫ్రెండ్ కూడా నేనే చంపేశాను, నువ్వు నాతో వచ్చేసే అని హీరోని అడుగుతూ ఉండటంతో హీరో నేను రాను అంటూ ఉంటాడు. నువ్వు గనక నాతో రాకపోతే నీ వైఫ్ ఇద్దరు పిల్లలు చనిపోతారు, ఆల్రెడీ వాళ్ళని చంపడానికి ఒక రోబోని హాస్పిటల్కి పంపించానని చెప్పి ఎలీసా హీరోతో చెప్పడంతో పిచ్చ కోపం వచ్చిన హీరో ఎలీసా తలలో ఉన్న పవర్ చిప్ ని పీకేస్తాడు. అలా అక్కడి నుంచి అతను పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్ళిపోతాడు. అయితే ఈ లోపు ఆ రోబో అనేది హాస్పిటల్లోకి వచ్చి హాస్పిటల్లో ఉన్న డాక్టర్స్ అందరినీ చంపేస్తూ హీరో వైఫ్ కోసం వెతుకుతూ ఉంటుంది. ఇక హీరో వైఫ్ తన పిల్లల్ని తీసుకొని చాలా తెలివిగా తప్పించుకుంటూ హాస్పిటల్ బయటకు వచ్చి ఒక వ్యాన్ ఎక్కి పారిపోదాం అనుకున్న టైంలో ఆ రోబోట్ డోర్ పీకేసి మరి హీరో వైఫ్ ని ఇసిరివేస్తుంది. కింద పడిపోయిన హీరో వైఫ్ దగ్గరికి వెళ్ళి నీకున్న ఈ హార్ట్ వల్లే నిక్ నా సొంతం కాలేకపోతున్నాడు, ఇది గనక నా దగ్గర ఉంటే నిక్ నాకు సొంతం అవుతాడని తన గుండెని చీల్చి గుండెని బయటికి తీద్దాం అని తను చంపేస్తున్న టైంలో హీరో స్పీడ్ గా ఒక కారు తీసుకుని వచ్చి ఆ రోబోని గుద్దేస్తాడు. అంత భారీ యాక్సిడెంట్ జరిగినా ఆ రోబో ఫేస్ డ్యామేజ్ అయ్యి అక్కడి నుంచి తప్పించుకుని వచ్చి మరి హీరోయిన్ ని చంపేయడానికి ట్రై చేస్తుంది. ఆ యాక్సిడెంట్ లో ఆ రోబోకి తగిలిన ఒక పెద్ద రేకు లాంటి ఆయుధాన్ని ఆ రోబో పక్క తీసి పడేస్తుంది. అలా చంపేస్తున్న నిక్ వైఫ్ ఆ పక్కనే ఉన్న ఆ ఆయుధాన్ని తీసుకొని ఎలీసా గుండెల్లో గట్టిగా పొడుస్తుంది. అలానే నిక్ కూడా ఒక రాడ్ తో ఆ రోబోని గట్టిగా కొడతాడు. అలా ఆ రోబో అనేది పూర్తిగా షట్ డౌన్ అయిపోయి పడిపోతుంది. ఇక నెక్స్ట్ సీన్ లో హీరో తన ఫ్యామిలీతో హ్యాపీగా మాట్లాడుతూ నేను మళ్ళీ జాబ్ చేసి మనం ఏ గొడవ లేకుండా హ్యాపీగా ఉందా ఉండటంతో హీరో వైఫ్ కూడా అన్నీ మర్చిపోయి ఓకే అంటుంది. ఇక ఈ కంపెనీ వాళ్ళు తన రోబోస్ ఎందుకు ఇలా చేస్తున్నాయని చెక్ చేస్తున్న టైంలో మళ్ళీ సడన్ గా ఆ సిస్టమ్స్ అన్ని హ్యాక్ అయ్యి ఒక గ్లిచ్ అనేది ఏర్పడి స్ట్రక్చర్ మీద ఉన్న ఎలీసా కళ్ళు తిరగడంతో మూవీ అనేది ఎండ్ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.